ఇయాలున్న మాట రేపుండదు, రేపున్న మాట ఎల్లుండుండదు. రాజకీయం అంటేనే గంత తాపకూరంగు మారుతూనే ఉంటుంది. అంత గాలివాటం. గాలి ఎటు వేస్తుంటే అటు పోతుంటారు మన లీడర్ సాబులు. వాళ్ళ ముచ్చట్లు కూడా గట్లనే ఉంటాయి. అవసరానికి తగ్గట్టు సార్లు భలే మాటలు ఇరుస్తుంటారు. అప్పుడప్పుడు ఆయనోళ్ళతోనే కయ్యందిస్తుంటారు. అందరేమో కానీ ఇక గీసారి ముచ్చట్లు చూడుర్రి ఎట్లున్నాయో. అవసరం నాకు లేదు. నాలాంటి మనిషికి అదృష్టం ఉంటే నాలాంటి పదవి వస్తే, ఇంతకంటే పెద్ద పదవి వస్తే అది ప్రజలకే ఉపయోగపడుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. కానీ కాదా అన్నట్టు పదవుల మీద సారుకు అసలే ఆశ లేదట, కానీ పబ్లిక్ కోరుకుంటారు అని చెప్పకనే చెప్పుకొచ్చిండు. అంతేకాదు నేను అందరిలాగా పదవులకు పోయి పైరవులు చేసి దోసుకునేటోళ్ళు అయితే కాదు. అందరి లేక అంటే మరిగా ఇప్పుడు పదవులలో ఉన్నోళ్ళని అంటాండా ఏందబ్బా సారు అని పరిశాన్ అవుతున్నారట ఇప్పుడు చాలా మంది. గట్లయితే మరిగా సారోళ్ళ అన్నకు కూడా పదవి ఉన్నది కదా అనుకుంటారట ఇంగింతమంది. ఇంకో ముచ్చట ఏంటిదంటే రాజకీయాలకు వచ్చి రాజకీయాలు అడ్డం పెట్టుకొని పదవులకు వచ్చి 1000 కోట్లు దోచుకునేటానికి వారికి పదవులు కావాలి, రాజగోపాల్ రెడ్డికి ప్రజలు కావాలి. గిట్ల నడిచింది మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారు ముచ్చట. సారు ఇప్పుడు ఉన్నది చెయ్యి పార్టీలా, పదవులలో ఉన్నోళ్ళంతా చెయ్యి పార్టీ వాళ్ళే. మరిగా సారు ఇంత పెద్ద పెద్ద ముచ్చట్లు ఇవ్వాలని అంటాండబ్బా అని పరిశాన్ అవుతున్నారు ఇప్పుడు అందరూ. అన్నిటికంటే పెద్ద ముచ్చట ఇంకోటి ఉన్నది. నాణ్యం చేస్తే మొత్తం టీఆర్ఎస్ ప్రభుత్వం 100 మంది ఎమ్మెల్యేలు మునుగోడు ప్రజల కళ్ళ కాడికి రాలేదా? అవసరమైతే అంత దూరం కూడా పోతాం, అవసరమైతే రాజీనామా పెడతా అన్నట్టే మాట్లాడిండు సారు. అప్పట్లో మంత్రి పదవి ఇస్తామని చెయ్యి పార్టీ వాళ్ళు మాటిచ్చిండ్రట. మరి మాటిచ్చినాక ఇయ్యాలి కదా అన్నాడు మునుగోడు ఎమ్మెల్యే. ఇచ్చినా సరే ఇయ్యకపోయినా సరే పబ్లిక్ కొరకు పనిచేస్తా అని చెప్పుకొచ్చిండు. మంత్రి పోస్ట్ ఇస్తే మునుగోడు పబ్లిక్ కు మంచిగా అవుతుంది, అందుకే అదే పబ్లిక్ కొరకు మళ్ళోసారి రాజీనామా చేసినా చేస్తా అన్నట్టే మాట్లాడిండు. ఈ ముచ్చట్లన్నీ చూసినాక మంత్రి పోస్టు రాలేదని సారు మనసులో గట్టిగానే పెట్టుకున్నాడు కదా అనుకుంటారట చాలా మంది. ఇప్పటికే సీఎం సార్ ఏం మాట్లాడినా దానికి ఇంటర్నెట్ గుట్లే వ్యతిరేక ముచ్చట్లు పెడతాడని నలుగురు 4 తీర్లే అనుకుంటారు. ఇక ఇప్పుడు ఈ ముచ్చట్లు చూసినాక అబ్బో మళ్ళీ ఏమో చేసేటట్టే ఉన్నాడు కదా రాజగోపాల్ సారు అనుకుంటారట పబ్లిక్. మరిగా సార్ ఏం చేస్తాడో చెయ్యి పార్టీ వాళ్ళు ఏం చేస్తారో పోత చూడాలి.